శ్రీవారి భక్తులకు తిరుమల వెళ్ళే వారికి స్వామివారి అన్నప్రసాదం అంటే చాలా ఇష్టం. చాలా అమితంగా అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఇప్పుడు తాజాగా ఆ అన్నప్రసాదంలో తాజా పాలక మండలి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. అన్నప్రసాదంలో భక్తులకు అదనంగా ఈ రోజు నుంచి వడను కూడా అందిస్తున్నారు. దీనికి సంబంధించి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అలాగే ఈఓ శ్యామలారావు వీళ్ళిద్దరు కూడా ఈ వడను వేస్తూ ఈరోజు దాదాపు 35,000 మందికి 35,000 వడలనైతే వడ్డించబోతున్నారు. ఇక్కడ నుంచి రోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ అన్న ప్రసాదంలో రెగ్యులర్ మెనూ ఎలాగా ఉంటుంది కాబట్టి సాంబారు, రసం, మజ్జిగ, ఒక కూర, అలాగే ఒక తీపి ప్రసాదం పెడతారు. దాంతోపాటు ఒక చట్నీ కూడా ఉంటుంది. ఇప్పుడు అదనంగా ఒక వడ కూడా వేయబోతున్నారు. ఇది టీటీడీ తాజాగా తీసుకున్న నిర్ణయం. వాస్తవానికి గత నెలలోనే ప్రకటించారు. టీటీడీ చైర్మన్ కూడా ప్రకటించారు, భక్తులకి ప్రసాద రూపంలో వడ కూడా అందించబోతున్నాం అనేది. వాస్తవానికి తిరుమల లడ్డూ ప్రసాదం అందరికీ దొరుకుతుంది. వడ అనేది కాస్తంత రేర్గా దొరుకుతుంది. ఇప్పుడు ఆ వడను కూడా కాస్తంత ఫ్రీ చేశారు. డబ్బులు ఉన్న వాళ్ళు కొనుక్కు తీసుకోవచ్చు. కానీ ఇంతకు ముందు ఉదయమే సుప్రభాత దర్శనం వెళ్ళే వాళ్ళకి, అలాగే కళ్యాణం చేయించుకున్న వాళ్ళకి, విఐపి దర్శనం చేయించుకున్న వాళ్ళకి మాత్రమే ఆ వడప్రసాదం అనేది దక్కేది. ఇప్పుడు అందరికీ ఆ వడప్రసాదం అందాలి అనే ఉద్దేశంతో తాజాగా టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. శ్రీవారి భక్తులకు ఇది గుడ్ న్యూస్.